సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం క్యారెట్లు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. క్యారెట్లు త్వరగా తేమను కోల్పోయి వడిలిపోతూ ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచినప్పటికీ అంతగా ఫలితం కనిపించదు. కానీ చిన్న చిట్కాలతో క్యారెట్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చేయవచ్చు. క్యారెట్లకు తొక్క తీసి శుభ్రంగా కడిగి వాటిని గాలి చొరబడని వెడల్పాటి కంటైనర్లో ఉంచాలి. అవి మునిగే వరకు మంచినీటిని పోసి ఫ్రిడ్జ్లో ఉంచాలి. 4 రోజులకోసారి నీళ్లు మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే కొన్ని వారాల పాటు క్యారెట్లు గట్టిగా తాజాగా ఉంటాయి. క్యారెట్లకు తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆ పైన న్యూస్ పేపర్ లేదా పేపర్ టవల్లో చుట్టి జిప్లాక్ కవర్లో భద్రపరిచి ఫ్రిడ్జ్లో ఉంచితే నెల రోజుల వరకు క్యారెట్లు తాజాగా ఉంటాయి. వారానికోసారి పేపర్లు మార్చడం మర్చిపోకూడదు. క్యారెట్లను పెద్ద సైజు ముక్కలుగా కోసి వేడి నీటిలో వేసి 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత వాటిని చల్లటి నీటిలో ముంచి పొడిగా ఆరబెట్టాలి. ఆ పైన వీటిని ఫ్రీజర్ బ్యాగ్లో నిల్వ చేసుకోవచ్చు. క్యారెట్లను యాపిల్, అరటిపండ్లు, బంగాళదుంపల నుంచి దూరంగా ఉంచితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. గట్టిగా, ఎర్రగా, ప్రకాశవంతంగా ఉండే క్యారెట్లను మాత్రమే కొనుగోలు చేయాలి. వీటికి పైన ఉండే ఆకుపచ్చని భాగాలను చాకుతో కోసి తొలగించాలి. వీటి వల్ల క్యారెట్లు తేమను కోల్పోకుండా ఉంటాయి. ఈరోజు మనం క్యారెట్లు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.